ఎట్టకేలకు నితీష్ కుమార్ గారు తన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నాడు. రాజ్యసభకి నామినేషన్ కూడా దాఖలు చేశాడు. మనం అనుకున్నదే జరుగుతుంది. అదేవిధంగా బీహార్లో ఫస్ట్ టైము బీహార్లో బీజేపీ క్యాండిడేట్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ బీజేపీ టార్గెట్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ విధంగా ఉండబోతాయనేది చాలా గందరగోళంగా ఉంది. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన, ఇంకొకవైపు బీజేపీ, 3 పార్టీల్లోనూ కలవరం మొదలైపోయింది. పచ్చ మీడియా అప్పుడే ఊపందుకుంది. చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని, నారా లోకేష్ ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళ వర్షంలో వాళ్ళు రాసుకుంటూ పోతున్నారు, చూపిస్తున్నారు. ఆల్రెడీ నిన్నటి నుంచి పెద్ద గోల, దాని మీద పెద్ద రచ్చ నడుస్తుంది. సో నారా లోకేష్ గారు సీఎంగా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నా వాళ్ళ క్యాడర్ ఒప్పుకుంటారా అన్నది కూడా చూడాలా. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేస్తారు అనేసి ఇంకొక వైపు వార్తలు వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే తెలుగుదేశం పార్టీ క్యాడర్ సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే మీరు చూస్తుంటారు మహారాష్ట్రలో ఏక్నాథ్ సిండే, అదేవిధంగా వాళ్ళ రాజకీయాలు ఏ విధంగా మనం కూడా చూసాం. అలాంటి రాజకీయాలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పునరావృతం అవుతాయా అన్నది కూడా చూడాలి. ఇది ఎంతవరకు పాసిబిలిటీ అనేది అర్థం కావడం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ని సీఎం చేసిన జనసేన పార్టీ ఒప్పుకోదు. జనసేన పార్టీ అధ్యక్షుడు ఒప్పుకున్నా వాళ్ళ క్యాడర్ ఒప్పుకోదు. పవన్ కళ్యాణ్ని సీఎంగా ప్రకటిస్తానంటే టీడీపీ ఒప్పుకోవచ్చేమో కానీ టీడీపీ క్యాడర్ ఒప్పుకోదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధాని చేస్తారో లేకపోతే ఉపరాష్ట్రపతి చేస్తారో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఉపరాష్ట్రపతి అయితే ఇప్పుడల్లా నాకు తెలిసి ఖాళీ లేదు. నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి పదవి వదులుకొని కేంద్ర మంత్రి అవుతున్నాడు. తెలుగు మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని లేదా ఉప రాష్ట్రపతి అవుతారని చెప్పేసి వార్తలు అయితే బీభత్సంగా రాస్తున్నారు, చూపించేస్తున్నారు. మోదీ క్యాబినెట్లో ఉప ప్రధాని పదవి అనేది ఉండదు అనేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి పదవి 11 సెప్టెంబర్ 2030 వరకు ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ కాదు. గత సెప్టెంబర్లోనే ఉపరాష్ట్రపతి అయినటువంటి రాధాకృష్ణన్ గారు 2030 సెప్టెంబర్ వరకు ఆయన పదవిలో ఉంటాడు. మధ్యలో తీసేయడానికి ఏమి ఉండదు. అదేవిధంగా 2027 జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు రాబోతున్నాయి. లోకేష్ని సీఎం చేసి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రపతిగా వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చేమో. అయితే నాన్ బీజేపీ లీడర్ని రాష్ట్రపతి లాంటి కీలక పదవుల్లో బాధ్యతల్లో మోదీ, అదేవిధంగా అమిత్ షా గారు కూర్చోబెడతారా అంటే అదొక పెద్ద ప్రశ్నార్థకమే. అదేవిధంగా బీహార్లో నితీష్ కుమార్ గారి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఒకటి కాదు. నితీష్ కుమార్ గారు ఇప్పుడు బలహీనుడు. ఆయన పార్టీతో సంబంధం లేకుండానే బీహార్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. పోయిన నవంబర్లో జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో బీజేపీ 89, జేడీయూ నితీష్ కుమార్ గారి పార్టీ 85, ఇతర మిత్రపక్షాలన్నీ కలిపి 28 సీట్లు గెలిచాయి. ఎన్డీఏ కూటమిలో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎల్జేపీ, 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి హెచ్ఎంఎస్, 4 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఉపేంద్ర కుష్వా ఆర్ఎల్ఎం అందరూ కూడా బీజేపీ మిత్రులే. కానీ నితీష్ కుమార్ ఆప్తులు కాదు వాళ్ళు. వీళ్ళందరినీ కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ 122కి కేవలం 5 మంది ఎమ్మెల్యేలు తక్కువ అవుతారు. ఆపరేషన్ ఆకర్ష్ చేస్తే అది మీకు అందరు కూడా తెలిసిందే. 5 మందిని బీజేపీకి దూరం కాకుండా ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి ఇచ్చి కేంద్రంలోకి వెళ్ళడానికి అంగీకరించాడు. ఇది ఇక్కడేమంటే ఆపరేషన్ లేకుండానే 5 మంది బీజేపీకి మద్దతు కూడా ఇస్తారు. అందుకే నితీష్ కుమార్ గారు 2015లో అలాగా బీజేపీతో దూరం కాకుండా ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి ఇచ్చి కేంద్రంలోకి వెళ్ళడానికి అంగీకరించారంట. సో చంద్రబాబు నాయుడు గారు తిరిగిలేని బలం ఉంది ఆయనకి. మోదీ సాయి ఇప్పట్లో చంద్రబాబు నాయుడు గారితో గేమ్స్ ఆడరు, స్నేహంగా ఉండడానికే ప్రాధాన్యత ఇస్తారు. మిత్రపక్షాల సహాయంతో ఎదిగి సొంతంగా అధికారం చేపట్టడం బీజేపీ వ్యూహం. కానీ మహారాష్ట్ర, హర్యానా, ఇప్పుడు బీహార్, ఆంధ్ర కూడా ఈ లిస్టులో చేరచ్చు. కానీ అది 10 ఏళ్ల తర్వాతే పాసిబిలిటీ అవుతుంది, కానీ ఇప్పుడైతే కాదు. అప్పటికి బీజేపీకి చాలా బలమైన నేత ఉండాలి. అది ఎంతవరకు పాసిబిలిటీ అనేది కూడా చూడాలి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి బీజేపీ ఇప్పుడు బీహార్లో కూడా తమ పార్టీ నేతను సీఎంగా చేయడం ద్వారా మధ్య భారతం మొత్తాన్ని వాళ్ళు గెలిచినట్టుగా ఫీల్ అవుతున్నారు. సో బీజేపీ తరఫున సుశీల్ కుమార్ మోదీ అని చాలా కాలం బీహార్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవాడు. 2024లో చనిపోయారు. ఇప్పుడు ఉంటే ఆయనే సీఎం అయ్యేవాడు. మరి
ఎవరిని బీజేపీ ముఖ్యమంత్రిగా అన్నది చూడాలి. మొత్తానికి ఏపీ రాజకీయాలు మాత్రం చాలా ఉత్కంఠంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలు, నారా లోకేష్ని సీఎం చేయాలంటే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత బీజేపీ అధినాయకత్వం ఏమని రిప్లై ఇస్తుంది, వీటికన్నిటికీ చాలా క్వశ్చన్స్ మార్క్ ఉన్నాయి. కానీ పచ్చ మీడియాలో అయితే అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అని చెప్పేసి మాట్లాడుకుంటూ గగ్గోలు పెట్టుకుంటున్నారు. అది ఎంతవరకు సమంజసమో, అది ఎంతవరకు పాసిబిలిటీ అనేది ఫ్యూచరే నిర్ణయించాలి.